బ్రేకింగ్ న్యూస్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపు జోష్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ఉత్సాహంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17న కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమయ్యాయి. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు కూడా నవంబర్ 24లోపు ఎన్నికల తేదీలపై తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలస్యమైన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్, తేదీలను కేబినెట్ ఖరారు చేయొచ్చు. ఈ నిర్ణయాన్ని హైకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలో మంత్రుల నుంచి సలహాలు తీసుకొని అన్ని చట్టపరమైన అంశాలను చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పవన్, చెప్పండి, ఈ నెల 17న కేబినెట్ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అయితే ఈ సమావేశంలో అయినా స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక డేట్ ని ఫిక్స్ చేసే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రధానంగా దానిపైనే చర్చ జరగబోతుంది. ఇప్పటికే సిఎస్ రామకృష్ణారావు కూడా ఒక పంచాయతీరాజ్ అధికారులకు ఒక నోట్ ఫైల్ పంపించడం జరిగింది. త్వరలో దీనిపైన తేదీలు ఖరారు చేయాలంటూ వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఇటీవల రిజర్వేషన్ల అంశం అటు హైకోర్టులో పెండింగ్లో ఉండడం, అటు కేంద్రం వద్ద పెండింగ్లో ఉండడం, ఇక్కడ నుంచి అటు ఆర్డినెన్స్ జారీ చేసినా, చట్టసభలో బిల్లు పాస్ చేసినా దానికి ఆమోదం రాకపోవడంతో దానిపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఏ రకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి, ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో ఆ 49% రిజర్వేషన్ అమలు పైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు, మంత్రులు ఇచ్చే సలహాలు, సూచనలు అన్నీ కూడా తీసుకొని ఏ రకంగా చట్టపరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుకెళ్లాలనే దానిపైనే 17వ తారీఖు జరిగే కేబినెట్లో ప్రధానంగా చర్చ జరగనుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జోష్తో కాంగ్రెస్ పార్టీ కొంత జోష్లో ఉంది. ఇదే అదునుగా స్థానిక సంస్థల ఎన్నికలకు కనుక ముందుకెళ్ళినట్లయితే మంచి సత్ఫలితాలను సాధించవచ్చన్న నమ్మకం కార్యకర్తల్లో ఉంది. అందుకే వీలైనంత త్వరగా పంచాయతీరాజ్ ఎన్నికలకు వెళ్ళాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో ఉంది. అయితే చట్టపరంగా ఎదురవుతున్న చిక్కుల నేపథ్యంలో ఒకవేళ ఆ చట్టపరంగా ఇవ్వడం సాధ్యం కాకపోతే, రిజర్వేషన్ ఖరారు చేయడం సాధ్యం కాకపోతే, పార్టీ పరంగా బీసీ అభ్యర్థులకు ఎక్కడ అన్యాయం జరగకుండా పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం మేరకు ఖచ్చితంగా పార్టీ అభ్యర్థుల్ని, బీసీ అభ్యర్థుల్ని ఇచ్చి వాళ్ళని పోటీ చేయించాలనే నిర్ణయం కూడా క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉంది. మరోపక్కన గిగ్ వర్కర్లకు ఇప్పటికే అటు సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రకటించారు. దానికి సంబంధించి కార్యరూపం ఇంకా దాల్చలేదు. కానీ ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నిక సందర్భంగా కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అటు కేటీఆర్ తదితరులు ఆటోలలో ప్రయాణం చేస్తూ కొంత విమర్శలు చేసే నేపథ్యంలో దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఒక పథకాన్ని తీసుకొస్తున్నారు. దాన్ని కూడా అటు కేబినెట్లో చర్చించి దాన్ని బిల్ని ఆమోదింపజేసుకునే విధంగా చర్యలు తీసుకొని ఉన్నారు. మొత్తం మీద 17వ తారీఖు జరిగే కేబినెట్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైన అయితే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలను ఈ నెల 24వ తారీఖున హైకోర్టులో స్థానిక రిజర్వేషన్ల అంశం మరోసారి విచారణకు రానున్న నేపథ్యంలో ఆ రోజు విచారణలో భాగంగా ఏం చెప్పాలి, ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని చెప్పాలి, అలానే తేదీలు ఖరారు, వీటిలన్నింటినీ కూడా ఆ కోర్టుకి వివరించే అవకాశం అయితే ఉన్నది. అవన్నీ కూడా ఆ రోజు 17వ తారీఖున క్యాబినెట్లో చర్చించే అవకాశం కనపడుతుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ పవన్.